I am K. Murli Mohan, Junior Lecturer in ENCT, Government Junior College, Huzurabad. I already took one class on second year Measuring Instruments and Consumer Electronics, that is paper 3, Unit 6, Consumer Appliances. In the first part, I took Consumer Electronics. We learned microwave oven, induction heater, and washing machine. And the remaining part of the Unit 6, Consumer Appliances, is continuation for part 1. This is the continuation to part 1. In this, we are going to learn basic medical equipment. What is medical equipment? Medical equipment generally used by doctors to check the condition of patient. So medical equipment is any device that is used in the rendering of patient's care. To care the patient, the doctors use these medical equipment. The medical equipment is inventoried and maintained by the Department of Clinical Engineering. All the medical equipment will be inventoried and maintained by this Clinical Engineering Department. సో మనము బేసిక్ మెడికల్ ఎక్విప్మెంట్ గురించి నేర్చుకోబోతున్నాము. మెడికల్ ఎక్విప్మెంట్ ఏంటంటే జనరల్గా డాక్టర్స్ యూజ్ చేస్తుంటారు. పేషెంట్ యొక్క కండిషన్ ఎలా ఉంది ఇవన్నీ తెలుసుకోవడం కొరకు డాక్టర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ మెడికల్ ఎక్విప్మెంట్ అంతా కూడా దాన్ని కనుక్కోవడం లాంటివి కానీ దాని నిర్వహణ కానీ ఇవన్నీ కూడా క్లినికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటే చూసుకుంటూ ఉంటుంది. సో ఇలా క్లినికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చూసుకునేటువంటి కొంత ఎక్విప్మెంట్, ద ఎక్విప్మెంట్ మెయింటైన్డ్ బై క్లినికల్ ఇంజనీరింగ్ ఇంక్లూడ్స్ ఈసీజీ మషీన్, అల్ట్రాసౌండ్ మషీన్, ఎక్స్రే మషీన్, బ్లడ్ ప్రెషర్ మానిటర్, ventilators, pulse oximeters, etc. These are all medical equipment. ఇవన్నీ కూడా మీకు తెలిసినవే. ఈసీజీ మషీన్ ఉంది. ఈసీజీ మషీన్ ఏంటి? హృదయ స్పందన ఎలా ఉంది, పేషెంట్ యొక్క హృదయ స్పందన ఎలా ఉంది అనేది తెలుసుకోవడం కొరకు ఈసీజీని ఉపయోగిస్తారు. అల్ట్రాసౌండ్ మషీన్. వాట్ ఈస్ అల్ట్రాసౌండ్ మషీన్? ఇట్ ఈస్ యూజ్డ్ టు view the internal organs of the body, of the abdomen or anything. With the help of this ultrasound, the doctors can view the size of the kidneys and the conditions of walls of hearts or any organ. Either all the muscular conditions are good with the help of this one. And X-ray machine. ఎక్స్రే మషిన్ కూడా మీ అందరికి తెలిసిందే. ఎవరైనా యాక్సిడెంట్ అవి జరిగినప్పుడు ఏమైనా బోన్స్ లాంటివి ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి కదా, వాటిని చూడటం కొరకు, ఫ్రాక్చర్ అయిందా లేదా తెలుసుకోవడం కొరకు ఈ ఎక్స్రే మషిన్ ని యూజ్ చేస్తారు. బ్లడ్ ప్రెషర్ మానిటర్, టు చెక్ ద బ్లడ్ ప్రెషర్ ఆఫ్ ద పేషెంట్. వారి యొక్క బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది, ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా. అలాగే వెంటిలేటర్స్. వెంటిలేటర్స్ అనేవి ఈ మధ్య కాలంలో చాలా మంది వినే ఉంటుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ కరోనా వచ్చినటువంటి వ్యక్తులకి ఈ వెంటిలేటర్స్ అనేటివి అమర్చడం, అంటే వారి యొక్క శ్వాస సంబంధ ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ వెంటిలేటర్స్ ఉపయోగిస్తూ ఉంటుంటారు. అలాగే పల్స్ ఆక్సిమీటర్స్. పల్స్ ఆక్సిమీటర్ కూడా మన బాడీలో ఉండే ఆక్సిజన్ రేట్, ఆక్సిజన్ ఎంత ఉంది అనేది తెలుసుకోవడం కొరకే ఉపయోగిస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఈ పల్స్ ఆక్సిమీటర్స్ అండ్ వెంటిలేటర్స్ గురించి చాలా మంది వింటూనే ఉన్నారు. సో ఇవన్నీ కూడా
మెడికల్ ఎక్విప్మెంట్. కానీ వీటన్నిటిలో మనము ఒకటి రెండు మూడు ఎక్విప్మెంట్ మాత్రమే మనకు సిలబస్లో ఉంది. వాటి గురించి మాత్రమే మనం నేర్చుకుంటాం. Now we are going to learn about ECG. ECG means electrocardiogram. It's also called electrocardiogram. So its a definition: electrocardiogram refers to the recording of electrical changes that occur in heart during a cardiac cycle. It may be abbreviated as ECG. ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ని ECG గా మనం సింపుల్ ఫామ్ లో అంటాం. ఇదేం చేస్తుందంటే ఎలక్ట్రికల్ చేంజెస్ ను రికార్డ్ చేస్తుంది. ఎలక్ట్రికల్ చేంజెస్ ఎలా వస్తాయి అంటే హృదయంలో వచ్చేటువంటి మార్పులు, హృదయ స్పందనలో వచ్చేటువంటి మార్పులు ఒక కార్డియాక్ సైకిల్లో, అంటే ఒక కార్డియాక్ సైకిల్లో వచ్చేటువంటి హృదయంలోని మార్పులని ఇది రికార్డ్ చేస్తుంది. కార్డియాక్ సైకిల్. వాట్ ఈస్ కార్డియాక్ సైకిల్? కార్డియాక్ సైకిల్ మీన్స్ it consists two periods. One is while relaxing muscles of heart and it refills blood. It is called diastole. And the second one is robust contraction. That means it pumps the blood to the vessels. It's called systole. During these two periods, that means in cardiac cycle, it records the changes of the heart beating in electrical signal. So, ఒక కార్డియాక్ సైకిల్ అంటే ఒక రెండు పీరియడ్స్ ఉంటాయి. ఆ రెండు, ఒకటి ఏంటంటే హృదయం రిలాక్స్ గా అవుతుంది, మజిల్స్, హృదయంలోని కండరాలు రిలాక్స్ గా అవుతాయి. ఎప్పుడు అంటే దానిలోకి రిలాక్స్ అయినప్పుడు బ్లడ్ నింపబడుతుంది. దీన్ని ఏమంటారంటే డయాస్టోల్ అంటారు. అలాగే ఫోర్స్ గా కాంట్రాక్షన్ అంటే పంపింగ్ చేస్తుంది అనమాట. పంపింగ్ చేసినప్పుడు అది కొద్దిగా తగ్గుతుంది, కాంట్రాక్ట్ అవుతుంది. దీన్ని సిస్టోల్ అంటాం. ఈ రెండు పీరియడ్స్ ని కలిస్తే కార్డియాక్ సైకిల్ అంటాం. ఈ కార్డియాక్ సైకిల్లో వచ్చేటువంటి హృదయ కదలికలను ఇది రికార్డ్ చేస్తుంది. ఇది ECG. Now you can see here, this is the ECG machine. Now in this process, taking ECG, the doctor first made that person to lie on the bed in resting position, in relaxing position, and the electrodes of that ECG were attached to the various parts of the body. Two were attached to the legs and two were attached to the hands, and the 6 electrodes were attached to the chest over the area of heart with the help of some jelly. And these electrodes picks the signals. Changes occurs in the heart. Signals will be picked up and those signals will be processed and the same will be recorded on the sheet. సో ఇందులో ఏంటవుతుందంటే ఈసీజీలో ముందుగా వచ్చినటువంటి పర్సన్ ని ఒక బెడ్ పైన రిలాక్స్డ్ గా పడుకోబెట్టాలి. పడుకోబెట్టిన తర్వాత ఈసీజీకి ఉన్నటువంటి ఈ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రోడ్స్ ని ఒక రెండింటిని కాళ్ళకి, ఒక 2 ఎలక్ట్రోడ్స్ ని చేతులకి, ఒక 6 ఎలక్ట్రోడ్స్ ని ఈ చెస్ట్ పైన ఎక్కడైతే హృదయం ఉంటుందో ఆ హృదయం యొక్క ఉన్న స్థలంలో వీటిని ఫిక్స్ చేయడం జరుగుతుంది. దీన్ని ఫిక్స్ చేయడానికన్నా ముందు కొంత జెల్లీ రాస్తారు. ఆ జెల్లీ రాసి వీటిని ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసిన తర్వాత ఈ ఎలక్ట్రోడ్స్ ఏం చేస్తాయంటే మన హృదయంలో వచ్చేటువంటి కదలికలను, మార్పులను ఇవి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా పిక్ చేసుకుంటాయి. ఇవన్నీ కూడా సమ్ ప్రాసెస్ ఏదో జరుగుతుంది. జరిగిన తర్వాత సేమ్ ఈ షీట్ మీద రికార్డ్ అవుతుంది. ఇదే మనకు వాళ్ళు ఆ షీట్ ని చూసిన తర్వాతనే వాళ్ళకి, డాక్టర్స్ కి మన యొక్క హృదయం యొక్క కండిషన్ అనేది అర్థమవుతుంది. వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ electrocardiogram. It works on the principle that
a contracting muscle generates a small electric current that can be detected and measured through electrodes suitably placed on the body. ఇది ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుందంటే కాంట్రాక్టింగ్ మజిల్ జనరేట్స్ ఏ స్మాల్ కరెంట్. అంటే ఎప్పుడైతే మజిల్ కాంట్రాక్ట్ అవుతుందో, కుచించుకుపోతుందో, తక్కువగా అవుతుందో పరిమాణం, అప్పుడు అది తక్కువ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది జనరేట్ చేస్తుంది. ఇదే ప్రిన్సిపల్ పైన ఇది ఆధారపడి ఉంటుంది. ఆ వచ్చినటువంటిది డిటెక్ట్ చేసి మెజర్ చేయడం అనేది కూడా దీనిలో జరుగుతుంది. Person is made to lie on the resting position and electrodes are placed on arms, legs and 6 places on the chest over the area of the heart. పర్సన్ ని ముందుగా పడుకోబెట్టేసి ఆయన కాళ్ళకి 2, చేతులకి 2, చెస్ట్ ఏరియాలో ఒక 6 ఎలక్ట్రోడ్స్ ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. The electrodes are attached to the person's skin with the help of special jelly. అంటే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ జెల్లీ ఉంటుంది. ఆ జెల్లీ రాసి ఈ ఎలక్ట్రోడ్స్ అన్ని కూడా పర్సన్ యొక్క చర్మం పైన అటాచ్ చేయడం జరుగుతుంది. The electrodes picks up the current and transmit them to an amplifier inside the electrocardiograph. ఈ ఎలక్ట్రోడ్స్ ఏం చేస్తాయంటే కరెంట్ ని పిక్ చేసుకొని దాన్ని కార్డియోగ్రాఫ్ లోపల ఉన్నటువంటి యాంప్లిఫైర్ కి ట్రాన్స్మిట్ చేస్తాయి. Then cardiograph amplifies the current and records them on a paper as a BB line. ఈ కార్డియోగ్రాఫ్ ఏం చేస్తుంది, దాన్ని యాంప్లిఫై చేసేసి పేపర్ పైన రికార్డ్ చేస్తుంది. ఇది దీని యొక్క వర్కింగ్. మనం ఇంకా క్లియర్ గా ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ లో కూడా నేర్చుకుందాం. ఇది చూస్తున్నారా మీరు, ఇది ఈసీజీ మెషిన్ యొక్క బ్లాక్ డయాగ్రామ్. ఇందులో వేరియస్ బ్లాక్స్ ఉన్నాయి. ఈ బ్లాక్స్ లో ముందుగా ఇవన్నీ ఏంటంటే ఎలక్ట్రోడ్స్ అన్నమాట. మనం బాడీ పార్ట్స్ లో అన్ని అటాచ్ చేసాం కదా, ఇవన్నీ ఎలక్ట్రోడ్స్. ఇదేమో లిడ్ సెలెక్టర్, ఇది యాంప్లిఫైయర్. ఇవన్నీ కూడా ఈసీజీ లోపల ఉంటాయి అన్నమాట. ఇది హాట్ స్టైలస్. ఇక్కడ ఒక పిఎంఎంసి గ్యాల్వనోమీటర్ ఉంటుంది. అలాగే దీనికి పవర్ సప్లై కూడా కావాలి కాబట్టి ఒక పవర్ సప్లై ఇది. అలాగే ఇది షీట్ ఆఫ్ పేపర్. ఈ స్టైలస్ దీనిపైన టచ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇది డ్రైవ్ మోటార్, అంటే ఈ షీట్ కి రోల్ ఉంటుంది. ఆ రోల్ ని తిప్పడానికి ఈ గేర్ అంటే గేర్ ట్రైన్ అండ్ డ్రైవర్ మోటార్ అనేది ఉపయోగం చేస్తుంది అనమాట. ఇది ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్. దీని గురించి మనం ఇంకా డీటెయిల్డ్ గా నేర్చుకుందాం. The main blocks of an ECG machine and the function of each block is explained below. First one, electrodes. We know the ECG electrodes mainly used for the pickup of ECG signal are 5 in number. By placing these electrodes at appropriate parts of the body. Already seen in the figure, there are 10 electrodes. These 10 electrodes were connected to the various body parts, 2 to the legs and 2 to the hands. 2 electrodes means it is one signal. It covers one signal. 2 hands, one signal. Similarly, remaining 6, 3 signals. It carry 3 signals. So totally, there are ECG signals are 5 in number. These electrodes carry the signals. And the second one, lead selector. Each pair of lead conveys certain information. So for the appropriate waveform, we have to select an appropriate lead pair. The lead pair can be selected by a lead selector switch, which can be switched to different lead pairs according to the type of waveform needed. ఈ ఎలక్ట్రోడ్స్ అన్ని కూడా ఈ లీడ్ సెలెక్టర్ కి కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఈ లీడ్ సెలెక్టర్ ఏం చేస్తుందంటే కావలసినటువంటి సిగ్నల్ ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఇందులో 5 సిగ్నల్స్ ఉంటాయి కాబట్టి ఈ 5 సిగ్నల్స్ లో ఏ సిగ్నల్ కావాలంటే ఆ సిగ్నల్ ని సెలెక్ట్ చేసుకుంటూ అది ఒక లీడ్ నుండి మరొక లీడ్ కు అలా చేంజ్ చేసుకుంటూ ఉంటుంది లీడ్ సెలెక్టర్. Pre-amplifier. The ECG signal is having very weak amplitude levels, so it is necessary that for proper analysis and plotting purpose, the waveform is to be amplified.
Preamplifier is used to amplify these signals. Preamplifier అనేది ఏం చేస్తుందంటే వీక్ సిగ్నల్ ని స్ట్రెంగ్థెన్ చేస్తుంది. అయితే ఈసీజీ సిగ్నల్స్ ఏంటంటే చాలా వీక్ గా బలహీనంగా ఉంటాయి. అలాంటి సిగ్నల్ సరైన ప్లాటింగ్ కానీ దాన్ని అనాలిసిస్ చేయడం కానీ కావాలంటే దాని యొక్క వేవ్ ఫామ్ ని యాంప్లిఫై చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని యొక్క సిగ్నల్ ని ప్రీ యాంప్లిఫైయర్ ద్వారా యాంప్లిఫై చేయడం జరుగుతుంది. నాలుగవది డ్రైవర్. We use a driver motor of suitable specification to drive the paper roller. Normally, the ECG waveform is to be plotted on a moving chart paper to find out the irregularities. So, the paper movement can be controlled by the driver motor. ECG లో మనం గ్రాఫ్ వస్తుంది కదా, మనం వేవ్ ఫామ్ ని ప్లాట్ చేస్తుంటాం కదా, ఆ పేపర్ రోలర్ ని కంట్రోల్ చేయడానికి ఈ డ్రైవర్ ని ఉపయోగిస్తారు. పిఎంఎంసి గ్యాల్వనోమీటర్. పిఎంఎంసి అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్. గ్యాల్వనోమీటర్ అనగా ఏంటంటే జనరల్ గా కరెంట్ ని మెజర్ చేసేటువంటి మీటర్ అన్నమాట. పిఎంఎంసి galvanometer is a special type of device where the deflection of the coil depends on the amplitude and the polarity of the signal applied to its input. ఈ పిఎంఎంసి galvanometer అనేది దాని యొక్క డిఫ్లెక్షన్, దాని యొక్క కాయిల్ యొక్క డిఫ్లెక్షన్ అనేది దానికి ఇచ్చినటువంటి సిగ్నల్ యాంప్లిట్యూడ్ మరియు పొలారిటీ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ హాట్ టిప్ స్టైలస్ అండ్ స్టైలస్ హీటర్. In most common ECG recording techniques, we use hot tip stylus for thermal writing. It is because we normally use thermal recorders for the plotting of waveforms. The stylus is kept hot always by the stylus heater power supply. ఈ స్టైలస్ అనేది మనము వేవ్ ఫామ్ డ్రా చేయడానికి ఈ స్టైలస్ టిప్ అనేది ఉపయోగపడుతుంది. అది ఆల్వేస్ ఏంటంటే పవర్ సప్లైకి కనెక్ట్ చేయబడి హాట్ గా ఉంటుంది ఆ స్టైలస్ టిప్ అనేది. ఈ స్టైలస్ టిప్ మనము ఏదైతే ఆ పేపర్ రోలర్ ఉందో ఆ రోలర్ పేపర్ పైన టచ్ అయ్యే విధంగా ఉంటుంది. సో ఇది హీట్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ పేపర్ మీద ఎక్కడైతే టచ్ అవుతుందో అది అక్కడ బ్లాక్ కలర్ గా మారుతుంది. సో ఆ స్టైలస్ అనేది ఎప్పుడు కూడా ఈ గాల్వానోమీటర్ లో వచ్చినటువంటి కరెంట్స్ యొక్క ఫ్లక్చుయేషన్స్ కి అనుగుణంగా ఈ స్టైలస్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది ఆ పేపర్ పైన. అదే విధంగా ఆ వేవ్ ఫామ్ కూడా దానికి అనుగుణంగా మారుతూ మనకు కావాల్సినటువంటి వేవ్ ఫామ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ రికార్డర్స్. Usually, we use thermal recorders for the representation of ECG waveform. The paper used in thermal recorders is of special material which turns black when heated. The hot tip of the stylus will turn the white paper black whenever it touches. మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగానే ఆ స్టైలస్ ఎక్కడైతే పేపర్ కు టచ్ అవుతుందో ఆ పేపర్ అక్కడ బ్లాక్ గా మారిపోతుంది. ఆ మెటీరియల్ మనం ఏదైతే యూజ్ చేస్తామో ఆ పేపర్ ఒక స్పెషల్ మెటీరియల్ తో తయారు చేయబడి ఉంటుంది. ఈ విధంగా మనకు కావలసినటువంటి ఈసీజీ గ్రాఫ్ లేదా వేవ్ ఫామ్ దానిలో ముద్రించబడుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ అప్లయన్స్, కన్స్యూమర్ అప్లయన్స్, మెడికల్ ఎక్విప్మెంట్, బీపీ మానిటర్. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్, బీపీ మానిటర్ అంటే బ్లడ్ ప్రెషర్ మానిటర్. దాదాపు బీపీ చెక్ చేసుకోవడం అనేది ఇదందరికీ తెలిసే ఉంటుంది. చాలా మంది ఇప్పుడు ఒక సర్టెన్ ఏజ్ దాటంగానే బీపీ ఉన్నదని, అది బీపీ అంటే ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఉన్నదని మనం డాక్టర్ దగ్గరికి వెళ్తూ చెక్ చేసుకుంటూ ఉంటుంటాం. సో ఈ బీపీ అనేది ఎలా చెక్ చేస్తారు, అసలు బీపీ మెషిన్ ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ చూద్దాం. ఇలా కనబడేదే బీపీ మషిన్. ఈ బీపీ మషిన్ లో ఇది ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే.
ఇందులో మనకు 3 నంబర్లు కనబడుతున్నాయి. యూ కెన్ సీ హియర్ క్లియర్లీ ద 3 నంబర్స్. ఫస్ట్ వన్ షోస్ ద సిస్టోలిక్ అండ్ ద సెకండ్ వన్ షోస్ ద diastole, and the third one, this number shows the pulse rate. ఈ మూడిట్లో ఈ ఫస్ట్ వన్ ఏంటంటే సిస్టోలిక్ రీడింగ్ ఉంటుంది, డయాస్టోలిక్ రీడింగ్ రెండవది, మూడవది పల్స్ రేట్. సిస్టోల్ అండ్ డయాస్టోల్ అనేది ఇంతకుముందు మనం నేర్చుకున్నాం. ఎప్పుడైతే గుండె చాలా రిలాక్స్ గా అయ్యి అందులో బ్లడ్ ఎప్పుడు రీఫిల్ అవుతూ ఉంటుందో అప్పుడు దాన్ని డయాస్టోలిక్ అంటాం. అలాగే ఎప్పుడైతే కంప్రెస్ అయ్యి ఆ బాల్ పంప్ చేస్తుందో అప్పుడు కాంట్రాక్ట్ అవుతుంది, దాన్ని సిస్టోలిక్ అంటాం. అలాగే ఈ నిమిషానికి ఎన్నిసార్లు ఈ గుండె కొట్టుకుంటుందో దాన్ని తెలియజేసేదే పల్స్ రేట్. ఇది 70 అని కనబడుతుంది కదా, ఇది. అలాగే ఈ బీపీ మానిటర్ డిస్ప్లే ఏంటంటే నార్మల్ సామాన్యంగా ఆరోగ్యకరంగా ఉండేటువంటి మానవుడి యొక్క బీపీ ఎంత ఉంటుందంటే ఈ సిస్టోలిక్ బీపీ 120 ఉంటుంది, డయాస్టోలిక్ ఏమో 78 ఉంటుంది. ఇదేమో 72 టైమ్స్ జనరల్ గా కొట్టుకుంటుంది గుండె. ఈ 3 రీడింగ్స్ అనమాట. ఈ 3 రీడింగ్స్ ను తెలుసుకునేటువంటి పరికరమే ఈ బీపీ మషిన్. ఇది ఎల్సిడి, ఇవి బటన్స్. ఓకేనా. ఇక్కడ నుండి దీని నుండి ఈ కఫ్ ఉంటుంది, ఈ కఫ్ కి ఒక పైప్ ఉంటుంది. ఆ పైప్ ద్వారా మనము గాలి, అంటే ఇందులో ఒక మోటార్ ఉంటుంది, ఆ మోటార్ ఆన్ చేయగానే ఈ కఫ్ లోకి గాలి అనేది ప్రసారం కాబడుతుంది. అయితే ఈ కఫ్ ఏం చేస్తామంటే ఎవరికైతే బీపీ చెక్ చేయాలో వారి యొక్క ఆర్మ్ కి ఈ కఫ్ ని చుట్టాం. చుట్టిన తర్వాత ఆ మోటార్ మనం దీనిలో ప్రెస్ స్టార్ట్ బటన్ ఉంది కదా, ఈ స్టార్ట్ బటన్ నొక్కగానే ఇందులోకి గాలి వెళ్ళి అది టైట్ గా తయారవుతుంది. ఈ కఫ్ లోపల సెన్సార్స్ ఉంటాయి. ఆ సెన్సార్ ఏంటంటే ఈ శరీరంలో రక్త ప్రసరణ వేగాన్ని ఈజీగా సెన్స్ చేస్తాయి. సెన్స్ చేసి ఆ సిగ్నల్ ని మళ్ళీ ఈ మానిటర్ ఈ మెషిన్ కి పంపిస్తుంటాయి. మెషిన్ లో ఉన్నటువంటి కంట్రోల్ సర్క్యూట్, ఆ సిగ్నల్ యాంప్లిఫైర్ ఉంటుంది ఇందులోనే, అంటే ఆ సిగ్నల్ యాంప్లిఫై చేయడము. అలాగే దీనిలో కంట్రోల్ యూనిట్ ఉంటుంది, మెయిన్ కంట్రోల్ యూనిట్. సో ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ దీని తర్వాత నేర్చుకున్నాం. ముందుగా బీపీ మెషిన్ అంటే చూడండి, బ్లడ్ ప్రెషర్ ఇస్ ద ప్రెషర్ ఆఫ్ circulating blood against the walls of blood vessels. Most of this pressure results from the heart pumping blood through the circulatory system. Blood pressure is usually expressed in terms of systolic pressure and diastolic pressure in the cardiac cycle. Already we discussed about this one. This is the block diagram of a BP machine, functional block diagram of BP machine. It has the main control unit, the buttons, LCD already we have seen, and the band pass filter, amplifier. These are internal parts of the body, internally located, we couldn't see. And this one is pressure sensor, which is in cuff, and this one is motor. These are the various parts of the BP machine. The main blocks of an BP machine and the function of each block is explained below. Buttons. The user will use the buttons to control the operation of the whole system. Buttons ni మనం ఏంటంటే whole system ని ఆపరేట్ చేయడానికి ఆ buttons యూజ్ చేస్తాం. MCU అంటే main control unit. The MCU is the main component that controls all the operations such as motor and the valve control, A to D conversion, calculation until the measurement is completed. Measurement అయ్యేంత వరకు కూడా ఇవన్నీ కంట్రోల్ చేస్తుంది. ఏంటి? వాల్వ్ కంట్రోల్ అని. A to D అంటే అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్. ఎందుకంటే అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్ ఎందుకు అంటే మనకు సెన్సర్ నుండి వచ్చేటువంటిది అనలాగ్ సిగ్నల్. ఇది కప్ లో ఉండే సెన్సర్ ఉంటుంది కదా, ఆ సెన్సర్ ద్వారా వచ్చేటువంటి సిగ్నల్ అనలాగ్ సిగ్నల్. కానీ మనం చూసేది ఎల్సిడి డిస్ప్లే. ఎల్సిడి డిస్ప్లేలో ఏంటి? డిజిటల్ ఉంటుంది. కాబట్టి ముందుగా దాన్ని ఆ అనలాగ్ సిగ్నల్ ని డిజిటల్ సిగ్నల్ కి మార్చుకోవాల్సి వస్తుంది. సో అందుకని లోపల అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్ ఉంటుంది. ఈ క్యాల్కులేషన్స్ అనేటివి లోపల జరుగుతాయి, ఇంటర్నల్ పార్ట్. ఈ మెజర్మెంట్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ ఎంసీయూఏ చూసుకుంటుంది. నెక్స్ట్
LCD. The results are displayed on the LCD screen for the user to see. మనం ఎక్కడ చూస్తాం? LCD స్క్రీన్ చూస్తాం. LCD అంటే వన్స్ అగైన్ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఓకే, సో మనం ఒక 3 పార్ట్స్ నేర్చుకున్నాం. ఇది బీపీ మషిన్ యొక్క వర్కింగ్. సో ఈ 2 పార్ట్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. దీంతో కన్స్యూమర్ అప్లయన్సెస్ ఫినిష్ అయిపోయింది. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అంటే షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది మనం చూద్దాం. షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. లిస్ట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ మైక్రోవేవ్ ఓవెన్. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. గివ్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ మైక్రోవేవ్ ఓవెన్. లిస్ట్ ద మెరిట్స్ ఆఫ్ induction heating. List the advantages of fuzzy logic used in electronic washing machine. Give the reasons for using magnetic materials used in induction heater. These are 5 short questions. And long answer type questions. Explain functional block diagram of microwave oven. Explain the functional block diagram of electronic washing machine. Explain the functional block diagram of ECG equipment. These are long questions. మీకు యాన్యువల్ ఎగ్జామ్ లో ఒక 2 షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి, ఒకటి లాంగ్ క్వశ్చన్ వస్తుంది. షార్ట్ క్వశ్చన్ అంటే ఒక్కొక్కటి 2 మార్కులు, లాంగ్ క్వశ్చన్ వచ్చేసి 6 మార్క్స్ ఉంటుంది. సో ఈ 2 షార్ట్ క్వశ్చన్స్ అంటే 4 మార్కులు, ఒక లాంగ్ క్వశ్చన్ అంటే 6 మార్కులు. అంటే మొత్తం ఈ చాప్టర్ లో మీకు ఒక 10 మార్క్స్ వస్తాయి. కాబట్టి చాలా సింపుల్ గా ఈజీగా చదువుకోవచ్చు. ఓకే, ఆల్ ద బెస్ట్.